బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ బాపు, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆయనకి అత్యంత సన్నిహితులు అతి కొద్ది మందే. వారిలో ఒకరు డాక్టర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. వారిద్దరికి 25 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ భవన్ ఇన్ఛార్జిగా, అలాగే టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 85 ఏళ్ల వయసులో మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అమెరికాలో తన పిల్లల దగ్గర ఉండడానికి శాశ్వతంగా వెళ్లిపోతుండటంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కి పిలిపించి ఆయనతో ఎంతోసేపు ముచ్చటించారు. అలాగే ఆ ఉద్యమ కాలం నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు, ఆత్మీయ వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మీరు 2 రోజుల క్రితం ఫామ్ హౌస్ కి వెళ్లారు, కేసీఆర్ గారిని కలిశారు. ఆయన మిమ్మల్ని ఎంతో గొప్పగా స్వాగతించారు, ఎంతో ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సార్ ఏమన్నారు? ఆ రోజు మీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి? ఒక వారం రోజుల కిందట కేసీఆర్ గారి దగ్గరికి పోయి నేను మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, మా మిస్సెస్, డాటర్, సన్ అందరం కలిసిపోయాను. నేను ఈ ఏజ్లో మేము ఇద్దరం ఉండలేకపోతున్నాము, అమెరికాకు పోవాలనే ఉద్దేశంలో, తీసుకుపోవాలనే ఉద్దేశంలో పిల్లలు వచ్చిండ్రు, మేము ఇలా కలిసిపోదామని వచ్చింది అని చెప్పిన. ఇప్పుడు ఒక వారం రోజుల కిందట అయితే అన్నాడు, ఒక గంటన్నర కూర్చుని పెట్టిండు, భోజనం పెట్టిండు. ఇంకా జనరల్గా పాత విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాక తిని ఇంకా బయలుదేరి వచ్చేసినాక సడన్గా ఒక 2 days తర్వాత సీనన్న అంటే నన్ను సీనన్న అంటాడు. ఎందుకంటే సార్ కంటే నేను 15 ఏళ్ళు పెద్ద రఫ్గా. సీనన్న 3 రోజుల తర్వాత అంటే నేను మొన్న డేటు చెప్పి ఆనాడు భోజనానికి రండి, అందరు రాని అన్నాడు. ఎందుకంటే ఈ పిల్లలు పోయేది రేపు నా కొడుకు పోతున్నాడు. ఒక 5-6 రోజుల తర్వాత డాక్టర్తో మేమంతా కలిసిపోతున్నాం. అది తెలుసు కాబట్టి సీనన్న మీరు పిల్లలతో రాయండి భోజనానికి అన్నాడు. నాకు అర్థం కాలేదు. 3 రోజుల కిందనే భోజనం చేసినాం కదా, మళ్ళీ ఎందుకు రమ్మంటున్నాడు? సరే, పార్టీ 25 ఏళ్ళు పనిచేసిన ఆయన ఏంది, ఆయన స్టైల్ ఏంది, ఆలోచన ఏంది అనేది మనకు కొంచెం రఫ్గా ఉంది. ఏదో ఇంపార్టెంట్ ఉంటేనే పిలుస్తాడనే దాంట్లో చక్కగా ఏంటి 2 o'clock అంటే నేను యూజువల్గా కాలేజీలో పనిచేసిన కాబట్టి పీరియడ్ టైం కంటే టైం పోతా. 2 అంటే ఎగ్జాక్ట్ 2 o'clock పోయారు. ఆయన నా కొరకు వెయిట్ చేస్తుండే. అయితే ఏమనుకో, ఓన్లీ మంచి వచ్చాడో ఆనాడు వేరే ఎవరికి పర్మిషన్ ఇవ్వలే. ఇంకా మేము వస్తున్నామో లీజర్గా మాట్లాడాలనుకున్నామో. జనరల్గా ఫామ్లో కూడా చాలామంది పోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. మేము వరకు మంచిగా సారు లీజర్ కూర్చున్నాడు. మేము 12 గంటలకు పైన పోగానే ఇంకా వచ్చి కూర్చున్నాడు. ఇంకా అదొకటి మాట్లాడుండే. తర్వాత ఇంకా 2 o'clock భోజనం చేసినాక నియర్లీ 3 అయినట్టున్నదిలే. 3:30 అంటే ఫామ్ నుంచి ఇంటికి రావాలంటేనే 1 hour 45 minutes పడుతుంది. కాబట్టి 3:30 ఆ ప్రాంతంలో వదిలిపెట్టి ఇంకా అప్పటి వరకు ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ చేస్తాం అన్నట్టు. కేసీఆర్ గారిని చూడగానే ఎవరికైనా పెద్ద పులి అనిపిస్తారు కదా, మీకేమనిపిస్తుంది కేసీఆర్ గారిని? నాకేం లేదు, ఆయన చూస్తే ఒక ఫ్యామిలీ మెంబర్ చూసినట్టు అవుతుంది. నేను చాలా క్యాజువల్గా పోతాను ఆయన దగ్గరికి. ఏదన్నా ఉంటే ఇమీడియట్గా చెప్తా, ఇదే ఇష్యూ అని. లేకుంటే కూర్చుంటా. నువ్వు ఎందుకు వచ్చినావు అని కూడా ఆయన అడిగాడు. ఏదన్నా ఇష్యూ ఉంటే మాట్లాడతా, లేకుంటే వచ్చేస్తా అంతే. కేసీఆర్ గారు మొన్న మీరు భోజనానికి వెళ్ళినప్పుడు, మీకు ఆత్మీయ వీడ్కోలు ఇస్తున్నప్పుడు మీకు ఒక బంగారు చైన్, లాకెట్ ఇచ్చారు కదా, ఒకసారి చూపిస్తారా? ఎందుకంటే ఆయన మీకు ఎన్నో కానుకలు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇంకా వెళ్ళేటప్పుడు నా గుర్తుగా ఎప్పుడు నీ మీదే ఉండాలి, నీ ఒంటి మీద ఉండాలి అన్నట్టుగా ఆయన మీకు ఇచ్చి ఉంటారు కదా. ఓ కేసీఆర్ అని రాశారా? విత్ లవ్ కేసీఆర్.
అయ్యో ఎంత ప్రేమ నిజంగా మీరంటే. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, మీ శేష జీవితాన్ని మీ పిల్లలతో గడపాలి అనుకుంటున్నారని తెలిసి ఆయన ఎంత ఇష్టంగా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ చైన్ గానీ ఆ లాకెట్. అందుకనే తీసి చూపెడుతున్నా విత్ లవ్ విత్ లవ్ కేసీఆర్. ఎప్పటికీ మీకు గుర్తుంటుంది న్యాచురల్ కేసీఆర్ గారు. కేసీఆర్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి. నాకు ఆయనతోని ఎమోషనల్ ఇష్యూ ఆయనతో డిస్కస్ చేసింది అండి. రొటీన్ ఇష్యూస్ ఎమోషన్ కూడా రొటీన్గా మాట్లాడేది కాబట్టి నాకు ఏమనిపించేది, కానీ నాకు పాత జ్ఞాపకాలన్నీ వస్తూ ఉంటుంది. నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా చెప్తే ఒక విధంగా నేను అదృష్టవంతునే అనిపిస్తుంది. నెంబర్ 1 ఉద్యమంలో పార్టిసిపేట్ చేసుకోగాక తెలంగాణ ఉద్యమంలో మెంబర్ అయ్యి తెలంగాణ సాధించడానికి నేను కూడా ఒక దాని ఏమంటే ఒక మెంబర్గా ఉండడం జరిగింది. రెండోది ఇంకా దానికి ఇంకా నాకు అంతకంటే సాటిస్ఫాక్షన్ అయింది అది అన్నట్టు. అందుకని నాకు తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు అయితే ఆయన రాష్ట్రాన్ని ఎంత కష్టపడి సాధించారో మనకి తెలిసిందే. ప్రాణాలను పణంగా పెట్టి ఆయన రాష్ట్రాన్ని తీసుకొచ్చారు మనందరి కోసం. అయితే ఆ దీక్ష దివస్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు 11 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో. ఆయన ఎంత కష్టపడి ఆయన స్టాండ్ మీద నిలబడి ప్రాణాలని పణంగా పెట్టి తీసుకొచ్చిన తెలంగాణ ఇది. అయితే అప్పుడు మీరు ఆయనతోనే ఉన్నారు, ఆయన వెన్నంటి ఉన్నారు కదా, ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నాం. ఇంకా కేసీఆర్ గారు డిసిషన్ తీసుకుంటే ఇంకా దాన్ని చేంజ్ చేసే ముచ్చటే లేదు. ఎవరైనా చెప్పినా కూడా గొడవ చెప్పినట్టే తప్ప ఆయన ఏదో ఇంటడు చేస్తాడని కాదు. చాలామంది పోయి చెప్పేది ఎందుకే ఇంత కష్టపడి ఇంత చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాడు అంటే మా అబ్బాయి ఎందుకంటే వాడు చేయలేదనుకో అసలే బక్కపాను. 11-12 రోజులు కూడా నేను సర్వైవ్ అవుతాడు అనుకోలే. కానీ ఇక నేను ఎవరిపైనా ఎంబడిపోయేది ఎందుకే అసలు బక్కపాను. అంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు కదా, నువ్వు కొంచెం తొందరపడ్డవి, కొంచెం చూడు, డిసిషన్ చేంజ్ చేసుకుంటే బెటర్ అని అప్పుడున్న పెద్ద లీడర్స్ ఎవరున్నా అందరు పోయి అడిగిండ్రు. అడిగితే నో అన్నాడు. నేను కూడా ఆ 11 రోజులు ఏదైతే నాకు 9 రోజుల తర్వాత నాకు కూడా ఆశ జాలింది. బహుశా కేసీఆర్ బతకకపోవచ్చు, ఎందుకంటే బక్కపానం కదా. అప్పటికే హాస్పిటల్లో తీసుకుపోయిండ్రు, అక్కడ జాయిన్ అయ్యిండ్రు, మళ్ళీ మమ్మల్ని లోపలికి పంపించకపోయేది ఏమన్నా చూద్దామంటే. అట్లా నాకు 9 రోజుల తర్వాత నాకు కేసీఆర్ కింద కొంచెం బహుశా సర్వైవ్ కాకపోవచ్చు. బట్ ఆ పరిస్థితి మరి ఉన్న ఆంధ్ర గవర్నమెంట్ ఏమనుకున్నదో, ఈయనకేమన్నా అయితే ఇంకా ఉద్యమం విజృంభిస్తుందో అనే ఉద్దేశం వచ్చిందో ఏమో. సరే ఇంకా దగ్గరకు వచ్చి మేము కన్సిడర్ చేస్తాం చూస్తాం అని పిలిచి విరమింపజేసిండ్రు. కానీ అప్పుడైతే నాకు కేసీఆర్ అసలే బక్కపానం 10-11 రోజులు ఏం తినలేదంటే నాకు బహుశా సర్వైవ్ కావడని అనుకున్నాను నేను. కానీ ఆ లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చిండ్రు. ఒక 4-5 రోజులు దాన్ని ఏమిటో నిమ్స్ హాస్పిటల్ కూర్చున్నాక మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది అన్నట్టు. అట్లా కొంచెం టెన్షన్ బాగుండే. కానీ అన్నయ్య అనుకుంటా అది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ తెలంగాణకు. ఆయన విడ్డా చేసేటప్పుడు కూడా మేము తెలంగాణ గురించి ఆలోచిస్తాము, కన్సిడర్ చేస్తాం అనే లెవెల్కి వచ్చింది. కాబట్టి కొంచెం డెఫినెట్గా కొంచెం ఆశ కలుగుతుంది కదా, అంటే వాళ్ళు కూడా ఈల్డ్ అవుతున్నారు అనే దాంట్లో వచ్చింది అన్నట్టు. అయితే కేసీఆర్ గారు అదొకటే కాక కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ఆయన కలవని అపోజిషన్ పార్టీ లేదు, అందరినీ కలిసేది. తెలంగాణ అవసరం ఏంది, సపరేట్ తెలంగాణ. ఇప్పుడు ఉన్నందుకు నష్టమే వస్తుంది. వచ్చే అడ్వాంటేజ్ అంటే ఆడ ఒక 5-6 నెలలు హైదరాబాద్ రాకుండా అక్కడ కూర్చుంటే బహుశా నేషనల్ పార్టీస్ చిన్నది పెద్దది అనేది లేకుండా అందరు పోయి కలిసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండు. కన్విన్స్ అయిన్లు. ఇంకా బహుశా అప్పటికే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వెరీ అనేది చేసినట్టున్నది. ఇంకా లాభం లేదు, తెలంగాణ ఇస్తేనే బెటరు, లేకపోతే ఇంకో తిరిగి పోతుంది అనే దాంట్లో అది తెలంగాణ వచ్చింది. అది
ఆయన ఆ ఇండెఫినెట్ ఫాస్టింగ్ ఇట్ ఈస్ టర్నింగ్ పాయింట్. కానీ మాకైతే ఆశ లేకుండే ఆయన సర్వే అవుతాడు, ఎందుకంటే బక్కపాను మాకు టెన్షన్ ఉండే. కానీ మంచి వచ్చాడు, ఒక మొండి డిసిషన్ తీసుకున్నాడు కాబట్టి అది తెలంగాణ కలిసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.